7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చిత్తూరు నగరంలో శ్రీరామనవమి వేడుకలు భక్తులతో పోటెత్తిన ఆలయాలు। శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మరియు జిల్లా ఎస్పీ మణికంఠ। తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు గెలుపు తథ్యం। జనసేన నాయకులు రానున్నది శ్రీరామరాజ్యం। చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ ధీమా। కాణిపాకం వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన ఆలయ అధికారులు। కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న 30 కుటుంబాల ప్రజలు। రానున్నది శ్రీరామరాజ్యం అని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు। చిత్తూరు నగరంలోని శ్రీ రామ ఆలయం పోలీసు క్వార్టర్ సమీపంలో నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలో గురుజాల జగన్మోహన్ పాల్గొన్నారు। స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి జరగనున్న ఎన్నికలో తనను విజయపథంలో నడిపించాలని శ్రీ రామచంద్రులను వేడుకున్నట్లు తెలిపారు। చిత్తూరు నియోజకవర్గంలో సమస్య లేకుండా పరిష్కరిస్తానని ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నట్లు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిబాబు చౌదరి, గురుజాల జగన్మోహన్, బాబు అమర్తి, నవీన్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। श्री राम जय राम जय जय राम। 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 ఈ రోజు ఎంతో శుభదినం। శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన దినంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు ఎంతో భక్తి పూర్వకమైన దినం। అందరూ కూడా ఎంతో భక్త శ్రద్ధలతో శ్రీరామనవమి జరుపుకుంటున్నారు। కాబట్టి జై శ్రీరామ్। ఖచ్చితంగా రామరాజ్యం వస్తుంది। రాముడి పరిపాలన యావత్ భారతదేశమే కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా త్వరలో చూడనున్నారు। తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు తథ్యమని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు రెడ్డిగుంట కిషోర్ ధీమా వ్యక్తం చేశారు। చిత్తూరు నగరంలోనే గిరంపేటలో వెలిసిన శ్రీ
వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆరణి శ్రీనివాసులు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో భూమన కుటుంబం చేసిన అవినీతి అక్రమాలు తిరుపతి ప్రజలు జనసేన అభ్యర్థిని గెలిపిస్తున్నట్లు వెల్లడించారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డి అధికారంలో ఉంటూ ప్రజాధనాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం నిధులను దారి మళ్లించి తన ఇష్టానుసారంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ విషయమై తిరుపతి నియోజకవర్గంలో ప్రజలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. ఆరణి శ్రీనివాసులు కూటమి నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్తే అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. నమస్కారం. ముఖ్యంగా తిరుపతిలో ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి విజయం ఆల్రెడీ ఖరారైపోయింది. ఇంకా మెజారిటీ కోసమే లెక్కలేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఈ అభినయ్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న కరుణాకర్ రెడ్డి కానీ చేసిన మోసాలు, రోడ్ల పేరుతో టీడీటీ ఫండ్స్ కానీ, తిరుమల పైన వాటర్ అనేది పెద్ద స్కామ్. నీళ్లు అమ్ముకుంటున్నారు. పవిత్రమైన తిరుపతి క్షేత్రాన్ని ఒక డబ్బులు సంపాదించే ఒక ఇదిలాగా చూస్తూ వాళ్ళు మొత్తము బెదిరిస్తూ ల్యాండ్స్ అన్ని కబ్జా చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఈరోజు తిరుపతి పట్టణ వాసులందరూ గెలుపు చెందిపోయి ఉన్నారు. ఏ ఇంటికి గడప తట్టినా, ఏ ఇల్లు గడప తట్టినా ఆర్ఎన్ శ్రీనివాసులు గారి గెలుపు తథ్యం. మా ఓట్లంతా మీకే అన్న, ఈ దుర్మార్గ పాలన పోవాలి, ఈ రౌడీజం పోవాలి అనేసి మా వెనక వెన్నుదన్నుగా ఉన్నారు. తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఆల్రెడీ గెలుపు ఖరారైపోయింది. ఇంకా మెజార్టీ లెక్కలేసుకోవడమే బాకీ. తరువాయి తిరుపతి ఇంకోటి వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత అందరూ వాళ్ళు ఫోన్ చేసి అందరినీ కలిపి ఈరోజు అందరూ మూకుమ్మడిగా ఒకే ఏకతాటిపైకి వచ్చి నిలిచారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోయేది ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నగేష్, హరి, మల్లయ్య, రాజు, శ్రీకాంత్, కృష్ణయ్య, కరుణాకర్, చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని భావించి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు. కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్లు మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి, తెలుగు యువత అధ్యక్షుడు బాలు, తెలుగు యువత లోకేష్, ఉమాపతి, సి బాబు, నారాయణ, జి కృష్ణమూర్తి, ఎం బాలకృష్ణ, నరసింహ, గోపి, ఎన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నగరపాలక పరిధిలో పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ ను ఏఆర్ఓ కమిషనర్ జె అరుణ పరిశీలించారు. పీవీకేఎన్ కళాశాల నుండి రూట్ నెంబర్ 12ను సెక్టరల్ అధికారి, రూట్ ఆఫీసర్, ఎస్హెచ్ఓలతో కలిసి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రూట్ నెంబర్ 12 బాలాజీనగర్ ప్రాథమిక పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాల, బిఎస్ కర్ణన్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో 9 పోలింగ్ కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రూట్ మ్యాప్ ప్రకారం పోలింగ్ కు సంబంధించిన వాహనాలు తిరగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నగరపాలక పరిధిలోని అన్ని రూట్లను రూట్ సెక్టార్ అధికారులు పరిశీలించి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించారు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సీతారామ స్వాముల కళ్యాణం నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఋత్వికులు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. सर्वदेवता अनागण्यां प्रदास्य
यजुदेमते भयं वेच्छामि ब्रह्मकामार्थये ॐ दक्षयो रावणीमहे यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः अपः क्षेत्राणि सञ्जयन् एणमतीधरत् ध्रुवेण कविषा देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः परमं पदगो सदा पश्यन्तु सूरयः मन्यवोजागृभागो सस्यविन्धते विष्णोद्यत्परमं पदम् वृद्धं ददातु मे वासाबलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसवृद्धं च सर्वान् निर्णति मे गृहात् पारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करेषिणी ईश्वरी गो सर्वभू ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रत्याग्निज्जराग्रं नमस्नुते सोमं बिबतु वृत्रः मन्थनस्य सोमिनो मह्यं ददातु सोमिनी क्रोधो न जलात्सर्यं न लोभो नमी गाधाये समो सस्यविन्धते विष्णोद्यत्परमं पदम् శ్రీరామనవమి పురస్కరించుకునే చిత్తూరు నగరంలో పలు దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. చిత్తూరు నగరంలోని మిట్టూరులో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రిటైర్డ్ ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసు అధికారులు, కుటుంబాలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ లో వెలిసిన శ్రీ సీతారామ దేవాలయంలో ఏఆర్ పోలీసు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మరియు జిల్లా ఎస్పీ మణికంఠ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరిపుల్లా మరియు అడిషనల్ ఎస్పీ యుఆర్జీ నాగేశ్వరరావు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయంలో పూజారులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. जय राम श्रीराम जय राम जय 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 जय
చిత్తూరు నగరంలో శ్రీరామనవమి వేడుకలు భక్తులతో పోటెత్తిన ఆలయాలు. శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మరియు జిల్లా ఎస్పీ మణికంఠ. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు గెలుపు తథ్యం. జనసేన నాయకులు. రానున్నది శ్రీరామరాజ్యం. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ ధీమా. కాణిపాకం వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించిన ఆలయ అధికారులు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న 30 కుటుంబాల ప్రజలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.